హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ విజయ్ గార్చెల్రా. ఈరోజు మనం లాటిన్ ఎంఆర్ఈ రివ్యూ చేయబోతున్నాం. ఎంఆర్ఈ అంటే నథింగ్ బట్ మీల్ రెడీ టు ఈట్. ఇప్పుడు సోల్జర్స్కి యుద్ధ టైంలో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు, దాన్నే ఎంఆర్ఈ అంటారు. ఈరోజు మనం ఈ లాటిన్ దేశం యొక్క ఎంఆర్ఈని రివ్యూ చేయబోతున్నాం. ఫస్ట్ మనం క్యాంపింగ్ సెట్ వేసుకుందాం. లెట్స్ గో. ఇప్పుడు నా చేతిలో ఉండి కొలమాన్ డార్విన్ 3. ఇప్పుడు ఈ టెంట్ని మనం సెటప్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసేద్దాం. ఇది యాక్చువల్లీ ఇది చాలా పెద్ద టెంట్, 3 పర్సన్కి. ఇవన్నీ టూల్స్ అన్నమాట. సైడ్కి పెట్టేది. ఇది మెయిన్ టెంట్. ఓకే, ఇది పైన టాప్ లేయర్. ఈ టెంట్ సెటప్ చేద్దాం. ఇది చాలా పెద్ద టెంట్ యాక్చువల్లీ. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే ఇందులో టూల్స్ ఉంటాయి. ఇవి స్టిక్స్ అన్నమాట, దీంతో సెటప్ చేయాలి. ఇప్పుడు ఏం లేదు, ఇట్లా తీసుకొని ఇది ఇలా స్టిక్ చేయాలి. ఈ స్టిక్ని ఇందులో స్టిక్ చేయాలి. ఇప్పుడు అందులో స్టిక్ అయింది కదా, దీన్ని పైకి అనాలి ఇట్లా. ఓకే, ఫస్ట్ వన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టిక్ ఇందులో ఇప్పుడు ఇలా స్టిక్ చేయాలి. ఈ థ్రెడ్స్ని ఇలా టై చేయాలి. నెక్స్ట్ టాప్. ఇందులో దీనికి థ్రెడ్ ఉంటుంది, టై చేయాలి. ఇందులో అలా 4 సైడ్ కట్టేయాలి థ్రెడ్. ఈ స్టిక్ ఇందులో పెట్టాలి. ఈ పిన్స్ అనేది ఇందులో స్టిక్ చేయాలి. ఇది పిన్. ఇలా కొట్టి ఇందులో ఇది పెట్టేయాలి. ఓకే, మన టెంట్ రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు ఈ టెంట్ని ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇందులో పెట్టాలి. ఓకే గాయస్, మన క్యాంపింగ్ టెంట్ అయితే సెటప్ అయిపోయింది. ఇప్పుడు మన లాటిన్ ఎంఆర్ఈ రివ్యూ ఇద్దాం. ఓకే, ఫస్ట్ మన టేబుల్ తీసుకుందాం ఒకటి. లాటిన్ ఎంఆర్ఈ ఫైనల్ రివ్యూ చేసేద్దాం. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఇట్లా చూసారంటే, ఇగో ఇక్కడ ఉంది చింపేది, దీన్ని ఇలా చింపాలంతే. ఓకే, ఇందులో మళ్ళీ జిప్ లాక్ సిస్టమ్, అంటే మనం తినగడికి తిని తర్వాత ఇది క్లోజ్ చేసుకోవచ్చు ఇట్లా జిప్ లాక్. ఇప్పుడు లాటిన్ ఎంఆర్ఈలో అలా మెన్యూ ఉంటుంది. ఇది మెన్యూ 2, NR2. ఇది మెన్యూ 2. ఓకే, ఇందులో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఓకే, సైడ్కి పెట్టేద్దాం. ఇది ఫస్ట్ వచ్చేసి బ్రెడ్. నెక్స్ట్ బాదాం అనుకుంటా ఇది. ఓకే, నెక్స్ట్ ఇది క్యాష్యూ నట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది చాక్లెట్ బార్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే ఇది వెజిటేబుల్ స్టూ విత్ చికెన్, ఐ థింక్ చికెన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదేమో హీటింగ్ బ్యాగ్ అంటారు, అంటే ఇందులో మనం పెట్టేసి వాటర్ వస్తే మొత్తం హీట్ అయిపోద్ది. నేను చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఓపెన్ చేద్దాం. ఒకటి టేబుల్ స్పూన్, స్మాల్ వుడెన్. ఇంకోటి ఇది వచ్చేసి 3 కాఫీ సాషెస్, ఇది కాఫీ. ఓకే, నెక్స్ట్ టిష్యూ. ఓకే, ఇది షుగర్ అండి, 2 షుగర్ ప్యాకెట్స్ వచ్చాయి. ఓకే, శానిటైజర్, హ్యాండ్స్కి యూజ్ చేసేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి వెట్ వైప్స్, ఇవి కూడా మన టిష్యూ లాగానే వెట్ వైప్స్. ఎక్స్ప్రెస్ ఇది అనేది గమ్ అండి, మన గమ్మ. ఇది వచ్చేసి గ్రీన్ టీ. ఓకే అండి, ఇవన్నీ ప్లేట్లో సెట్ చేశాను, ఒకసారి చూడండి మీరు.
ఓకే, ఫస్ట్ హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేద్దాం. ఓకే, స్పిల్ అయిపోయింది అది. ఓకే, ఈ శానిటైజర్ని చేతికి పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం కాఫీ ట్రై చేద్దాం. ఓకే, దీనికి ఒక గ్లాస్ తీసుకుందాం. ఇందులో వామ్ వాటర్ పోయాలి. వచ్చి కాపర్ బాటిల్. మేము తెచ్చుడు వామ్ తెచ్చడం కానీ కూల్ అయిపోయినాయి, అంత వామ్ ఏం లేదు. ఓకే, కొన్ని వాటర్ తీసుకున్నాం. ఇంకో గ్లాస్ కూడా తీసుకున్నాం. ఇందులో కొన్ని వాటర్. ఓకే, 2 గ్లాస్ పక్క. నెక్స్ట్ స్పూన్ తీసుకుందాం, 2 స్పూన్లు నీళ్ళు. ఇది వచ్చేసి కాఫీ. ఇందులో కట్ చేద్దాం చాక్ తోటి. ఈ కాఫీ షాషని ఒక గ్లాస్లో పోసేద్దాం. నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే గ్రీన్ టీ ఉంది. గ్రీన్ టీని కట్ చేద్దాం. ఓకే, ఇది గ్రీన్ టీ. ఇది ఇంకో గ్లాసులో వేసేద్దాం. ఓకే, ఇది గ్రీన్ టీ సైడ్ పెట్టేద్దాం. ఓకే, మనం ఫస్ట్ ఇది బాదం లైక్ ఉంది, ఈ నట్స్ ట్రై చేద్దాం చాక్ తోటి. ఓకే, చూడండి ఇది తిందాం. ఓకే, బాదం కాదు మొత్తానికి అయితే బాగానే ఉన్నాయి. కొంచెం రోస్ట్ చేసినాయి, బాదం అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యాష్యూస్. ఓకే, చూడండి. బాగున్నాయి, రెగ్యులర్ తినేదాకా బాగున్నాయి. సార్ కాఫీ టేస్ట్ చూద్దాం. ఓకే, బెటర్. షుగర్ వేయలే మనం, కానీ బాగానే ఉంది. ఇది షుగరే, కావాలంటే రిక్వైర్మెంట్ ఏంటి వేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రీన్ టీ ఇట్లా సిప్ ఒక టేస్ట్ చూస్తా. ఓకే, గ్రీన్ టీ కూడా పర్లేదు, రెగ్యులర్ లానే ఉంది. నెక్స్ట్ మన అక్కడ వచ్చేసి బ్రెడ్ ఉంది, ప్రిజర్వ్డ్ బ్రెడ్. ఇది చూద్దాం, కట్ చేస్తా. ఓకే, అయినా బ్రెడ్ ఇన్ని డేస్ ఎలా స్టోర్ చేశారో వీళ్ళు అసలు. ఇందులో 2 పీసెస్ ఉన్నాయి కానీ వస్తలేవు తీస్తే. ఓకే, బ్రెడ్ కూడా బాగానే ఉంది, చెడిపోకుండా. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డిష్ వెజిటేబుల్ స్ట్యూ విత్ చికెన్, ఇది ట్రై చేద్దాం. దీన్ని హీట్ చేయాలి. వీళ్ళు ఒక హీటింగ్ బ్యాగ్ ఇచ్చారు. ఫస్ట్ ఈ హీటింగ్ బ్యాగ్ను ఓపెన్ చేద్దాం. హీటింగ్ బ్యాగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇందులో. బ్యాగ్ని కంప్లీట్ ఇలా ఓపెన్ చేయాలి. ఇందులో వాళ్ళు ఇచ్చింది ఇది యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడుందా? ఇలా ఉన్న దానిలో వాటర్ పోయాలి మనం. ఒక 60 ml. ఓకే, మనం వాటర్ పోయంగానే కాసేపటికి ఇలా చూడండి స్మోక్ వస్తుంది వీళ్ళకి, అంటే వాటర్ హీట్ అవుతుంది, కింద కాలుతుంది ముట్టుకుంటే.
అంటే సోల్జర్స్కి అప్పుడు వేడివేడిగా ఫుడ్ సర్వ్ చేయడానికి ఈ టెక్నిక్ యూజ్ చేసాడు. స్మోక్ బయట కొనిస్తే ఇట్లా చేసే పట్టుకుందాం. ఓకే, ఇది హీటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా హీట్ అవుతుంది, అయినా తీద్దాం మనం. ఓకే, హీట్ అయిపోయింది, ఈ సైడ్ కాడేద్దాం, ఇందులో ఇంకా స్మోక్ వస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి అంతా వాటర్ ఉంది, టిష్యూ తోటి తుడిచేద్దాం. హీట్ అయిపోయింది, కింద కూడా పడ్డది టిష్యూ. ఇప్పుడు ఈ మెయిన్ డిష్ ట్రై చేద్దాం మనం. అసలు వెజిటేబుల్ స్ట్యూ విత్ చికెన్. ఓకే, స్మెల్ బాగానే ఉంది. ఇందులో బఠానీ, పొటాటో, చికెన్ బీన్స్ కూడా ఉన్నాయి. సరే, బాగానే ఉంది, స్టోర్ చేసినా కానీ ఫుడ్ బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఐటమ్ వచ్చేసింది మనకి చాక్లెట్ బార్. చూద్దాం లాటిన్ చాక్లెట్ ఎలా ఉందో. ఓకే, ఆహా, మొత్తం ఇందులో ఈ ఎంఆర్డీలో నచ్చింది ఇదే నాకు చాక్లెట్. హానెస్ట్ చెప్తున్నా, ఈ చాక్లెట్ బాగుంది, సేమ్ డైరీ మిల్క్ లాగానే ఉంది. ఓకే పీపుల్, ఇప్పుడు మన వీడియో కంప్లీట్ అయిపోయింది. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇంకా లైక్ కూడా చేయండి. ఓకే, నెక్స్ట్ స్పెయిన్ ఎంఆర్ఈతో నెక్స్ట్ మళ్ళీ వచ్చేస్తాను. నెక్స్ట్ వీడియో స్పెయిన్ ఎంఆర్ఈ రెడీగా ఉంది, తెప్పించిన. ఓకే దెన్, అంటిల్ దెన్, దిస్ ఈజ్ విజయ్ గాచల సైనింగ్ ఆఫ్. ఓకే, బాయ్.